హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ 'సాగర సమీరం'. కథలోకి వెళ్ళిపోదాం. ఆర్యన్, సిద్ధు అక్కడి నుండి బయలుదేరతారు. అరేయ్! ఈ రోజుకి మీటింగ్ అయిపోయిందని అనౌన్స్ చేస్తాడు. అందరూ పిచ్చ హ్యాపీగా ఎలా జరిగింది సార్ ఈ అద్భుతం అని అడుగుతాడు శ్రావణ్. అంతా సమీర మేడం దయ. ఓహ్! థాంక్యూ మేడం అనుకుంటాడు. ఆర్యన్, సిద్ధు సమీర వాళ్ళింటికొస్తారు. ఆర్యన్ రా బాబు మీటింగ్ ఉంది కుదరదన్నావు అన్నారు ప్రభాకర్. ఇప్పుడే అయిపోయింది మామయ్య అన్నాడు ఆర్యన్. అందరూ కూర్చొని భోజనాలు చేస్తారు. భోజనాలు అయ్యాక హాల్లో మీటింగ్ వేస్తారు. బాబీ ఈరోజు నువ్వు ఏం మ్యాజిక్ చేసావు? బాయ్ ఉన్నపళంగా మీటింగ్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాడు అంటాడు సిద్ధు. అది సీక్రెట్ నాకు మీ అన్నయ్యకి మధ్య. ఎలా చెప్తాను అంటుంది సమి. కానీ నువ్వు సూపర్ వదినా. నువ్వు ఫోన్ చేసేదాకా పాపం ఆ హెడ్స్ అందరినీ ఆడుకున్నాడన్నయ్య. ఎప్పుడు వదులుతాడా అని అందరూ ఏడుపు మొహాలేసుకుని మరీ చూశారు. నీ ఒక్క ఫోన్ కాల్ వాళ్ళని బతికించింది. ఎలా వదినా ఇంత యాంగ్రీ మ్యాన్ని క్యూట్ బాయ్‌గా మార్చేశావు అంటాడు సిద్ధు. ఆర్యన్ సిద్ధు నెత్తి మీద ఒక్కటి పీకుతాడు. హా! నువ్వేదో తక్కువైనట్టు ఆయన్నంటున్నావా? ఇంక మా ఆయనే బెటర్. నిన్ను చేసుకునేదెవరో ఆ అమ్మాయి నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది అంటుంది సమి. బాబీ అంటాడు సిద్ధు. తిక్క కుదిరిందా? వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళొద్దు అంటే వింటావా? అంటాడు హర్ష. సరే నేనందరికీ ఒక ముఖ్యమైన న్యూస్ చెప్పాలి. ఏంట్రా అది? నేను ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్తున్నాను. 6 మంత్స్ నా పర్ఫార్మెన్స్ నచ్చి నన్ను ఈ ప్రాజెక్ట్‌కి స్పెషల్‌గా తీసుకున్నారు. వీసా కూడా వచ్చింది. 10 డేస్‌లో బయలుదేరడమే. వావ్! కంగ్రాట్స్ హర్ష అంటుంది సమి. ఆర్యన్, సిద్ధు కూడా కంగ్రాట్స్ చెప్తారు. కాసేపున్నాక ఆర్యన్ వాళ్ళు బయలుదేరుతారు. కారులో వెళ్తుంటే సమి ఐస్ క్రీమ్ బండి చూసి కారు ఆపమంటుంది. ఏంటి బాబీ అంటాడు సిద్ధు. ఐస్ క్రీమ్ సిద్ధు అంటుంది సమి. జాను బంగారం ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి అంటాడు ఆర్యన్. ప్లీజ్ సాగర్ అంటుంది సమి. బాబీ నేను వెళ్ళి తెస్తా ఉండు అని సిద్ధు వెళ్తాడు. సమి కారు దిగి ముందు బ్యానెట్ మీద కూర్చుంటుంది. ఆర్యన్ ఎదురుగా నిలబడి జాను ఏంటిది? సిద్ధు ఉన్నప్పుడు చిన్నపిల్లల ఐస్ క్రీమ్ కోసం అంటాడు. నాకదంతా తెలీదు. నాకు తినాలనిపించింది తినాల్సిందే అంటుంది సమి. అంతలో సిద్ధు ఐస్ క్రీమ్ తెస్తాడు. సమి తింటూ ఉంటుంది. ఆర్యన్‌కి ఎవరో తమని వాచ్ చేస్తున్నట్లు అనుమానం వస్తుంది. ఆర్యన్ చూపులో వచ్చిన మార్పుని గమనించిన సిద్ధు ఫాస్ట్‌గా అక్కడి నుండి పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ చుట్టూ గమనిస్తాడు. కానీ ఎవరూ కనిపించరు. సమీ తినడం అయిపోవడంతో ముగ్గురూ ఇంటికి వస్తారు. సమీ రూమ్‌లోకి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. సిద్ధు ఆర్యన్ దగ్గరికి వస్తాడు. ఆర్యన్ సిద్ధుని తీసుకుని రూమ్ బయటికి వస్తాడు. "భాయ్ ఏమైంది? ఇందాక మీరెందుకు అలా టెన్షన్ అయ్యారు?" "ఆ! ఏం లేదు సిద్ధూ." "భాయ్ చెప్పండి ఏం జరుగుతుంది?" ఎవరో నేను చూసేసరికి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. నేను చూడలేదు కానీ ఎవరో అక్కడి నుండి నేను చూసేటప్పటికి తప్పుకుంటున్నట్టు అర్థమైంది. ఏమైంది? తెలుసుకోవాలి సిద్ధూ. తెలుసుకుంటాను. ఎవరో మనల్ని క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళెవరో ఏంటో తెలుసుకో. నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ నేనే. ఓహ్! సరే భాయ్ మీరు వెళ్ళండి. అంతా నేను కనుక్కుంటా అంటాడు సిద్ధు. ఆర్యన్ లోపలికి వెళ్ళిపోతాడు. సిద్ధు నేనుండగా నీ నీడని కూడా తాకనివ్వరు భాయ్. ఇక ఇక నుండి నువ్వెక్కడుంటే నేనక్కడే అని తను కూడా వెళ్ళిపోతాడు. సమీ వాష్‌రూమ్‌లో నుండి వచ్చేసరికి ఆర్యన్ అప్పుడే వస్తాడు. ఎక్కడికి వెళ్లారు సార్ ఇప్పుడు అంటుంది సమీ. నేనెక్కడికి వెళ్తాను బంగారం. అది ఈ టైంలో. ఎవ్వరు పిలిచినా సరే వెళ్ళనంటే వెళ్ళను. నీకు తెలుసు కదా అంటూ కొంటెగా కన్ను కొడతాడు. చాల్లే వెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్ రండి. వెళ్ళండి అంటుంది సమీ. ఫ్యూ మినిట్స్ బంగారం. వచ్చేస్తా నిద్రపోకు అని వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. ఈ సాగర్‌కి రోజు రోజుకి కొంటెతనం ఎక్కువైపోతుంది అని బెడ్ సర్చ్ చేస్తుంది సమి. హర్ష వెళ్లాల్సిన రోజులు దగ్గరకొస్తున్నాయి. హర్ష ఫోన్ చేసి సిరికి కూడా విషయం చెప్తాడు. హర్ష దూరంగా వెళ్తున్నాడు అని తెలిసిన దగ్గర నుండి సిరి మనసు మనసులో లేదు. హర్షకు కూడా అలాగే ఉంటుంది. సిరి ఒకరోజు హర్షకి ఫోన్ చేసి ఈవినింగ్ కలుద్దామని చెప్తుంది. సమీరకి మస్కా కొట్టి సిరి, హర్ష బయటికి వెళ్తారు. ఏంటి సిరి కలుద్దామన్నావ్? మాట్లాడకుండా అలా సైలెంట్ అయ్యావేంటి? అంటాడు హర్ష. సిరికి కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. అది చూసి
సిరి ఏమైంది అంటూ కంగారు పడతాడు హర్ష. నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావంటే నాకెందుకో చెప్పలేనంత బాధగా ఉంది హర్ష అంటుంది సిరి. సిరి హ్మ్. అవును హర్ష. ఎప్పుడూ నువ్వు నాకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది. నువ్వు వెళ్తుంటే అని మాటలు రాక ఆపేస్తుంది. హర్ష ఒక్కసారిగా సిరిని చుట్టేసి, సిరి నాకు అలాగే ఉంది. కానీ చెప్తే నువ్వేమనుకుంటావో అని నీకు చెప్పలేక, నీకు దూరంగా వెళ్ళలేక నాకు నరకంలా ఉంది తెలుసా? సిరి నేను నిన్నెప్పుడూ ప్రేమించడం మొదలుపెట్టానో నాకే తెలీదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం. ఐ లవ్ యూ సిరి అంటాడు హర్ష. సిరి కూడా హ్యాపీగా గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ టూ హర్ష అంటుంది. వాళ్ళిద్దరూ కాసేపు లోకాన్ని మర్చిపోతారు. తర్వాత కబుర్లు చెప్పుకొని వీడలేక వీడ్కోలు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళే ఎళ్తారు. ఇంటికి వెళ్ళిన హర్షకి, సిరికి అంతా కొత్తగా ఉంటుంది. హర్ష ఉదయాన్నే నిద్ర లేవగానే సిరికి ఫోన్ చేస్తాడు. హలో గుడ్ మార్నింగ్ డియర్ అంటూ. హర్ష ఇందాకే కదా పడుకున్నాం. అప్పుడే కాల్ చేసావేంటి అంటుంది సిరి. ఏం చేయను డియర్. నీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలనే అనిపిస్తుంది. అంత తియ్యగా మాట్లాడతావు నువ్వు మరి అంటాడు హర్ష. హర్ష హ్మ్. ఇప్పటికిప్పుడే నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. బయటికి వెళ్దామా? అంటుంది. ఓయ్ ఆఫీస్‌కెళ్ళాలి. అసలు నిన్నొదిలి నాకు వెళ్ళాలనే లేదు తెలుసా? నాకెలా ఉందో అంటాడు హర్ష. నాకు అలాగే అనిపిస్తుంది హర్ష. కానీ ఏం చెయ్యను? అబ్బా! నేను ఉండేదే 4 రోజులు. ఈ 4 రోజులన్నా నాతో ఉండొచ్చు కదా సిరి అంటాడు హర్ష. ఆ! ఉంటా. అప్పుడు గాని మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయరు అంటుంది సిరి. అయితే మరీ మంచిది. నిన్ను కూడా తీసుకెళ్ళొచ్చు అంటాడు హర్ష. అబ్బా! మా నాయనే ఎన్ని ఆశలు. ముందు ఇంట్లో తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారో అనే టెన్షన్‌తో చస్తుంటే నీకు పెళ్లి కావాల్సొచ్చిందా? అంటుంది సిరి. ఏయ్! నీకవసరం లేదా? హ్మ్. నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది. ప్లీజ్ ఉంటా అంటుంది సిరి. సిరి ప్లీజే అంటున్న ఫోన్ పెట్టేసి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. సిరి కోసం వచ్చిన సమీర మొత్తం వింటుంది. అబ్బో! మా హర్ష అమూల్ బేబీ అనుకున్నా. పర్లేదు. నాకు తెలియకుండా బానే మెయింటైన్ చేశాడే. చెప్తా వీళ్ళిద్దరి పని అని నవ్వుకుంటూ రూమ్‌లోకి వెళ్తుంది. ఆర్యన్ అప్పటికే రెడీ అవుతూ ఉంటాడు. నవ్వుతున్న సమీని చూస్తూ ఏంటోయ్! దేవిగారికి అంత నవ్వు తెప్పించే విషయం మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా! అంటాడు. చెప్తే టైమొచ్చినప్పుడు ముందుగా మీకే చెప్తాలే అంటుంది సమీ. నాతో చెప్పడానికి కూడా టైం చూడాలా? నువ్వు ఎప్పుడైనా ఏమైనా చెప్పొచ్చు అంటాడు ఆర్యన్. ఆహా! నాకు తెలుసు స్వామి. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా! అంటుంది తలకున్న టవల్ తీసి జుట్టు తుడుచుకుంటూ. తడి జుట్టుతో చీర కట్టుకుని సమీ ఆర్యన్‌కి ముద్దుగా ఉంటుంది. వెంటనే సమీని గట్టిగా హగ్ చేసుకొని గాఢంగా పెదవులను ముద్దు పెట్టుకొని వదులుతాడు. సమీర చిరుకోపంగా సాగర్ ఏంటి ఈ పనులు అంటుంది. నువ్వు అన్నిటికీ టైం చూస్తావేమో. నేనస్సలు చూడను. నాకెప్పుడు ఏదనిపిస్తే అది చేస్తా అని కిందికి వెళ్తాడు ఆర్యన్. ఆర్యన్ మాటలకి సిగ్గుపడుతూ రెడీ అవ్వడానికి వెళ్తుంది సమీ. సిరి ఆఫీస్‌కి వెళ్ళగానే కాసేపుండి, సమీ మా ఫ్రెండ్‌ని కలవడానికి వస్తానంది. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తా అంటుంది. ఆ! వెళ్ళు సిరి తొందర ఏం లేదు. నిదానంగానే రా అనగానే సరే అని బయలుదేరుతుంది సిరి. సమీ సిరి చూడకుండా ఫాలో అవుతుంది. సిరి ఒక ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్తుంది. అప్పటికే హర్ష వెయిట్ చేస్తూ ఉంటాడక్కడ. ఇప్పుడా వచ్చేది? ఎప్పటినుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? రావడానికి ఎంతసేపు సిరి? అంటాడు హర్ష. ఆ! రావడమే ఎక్కువ. ఇంకా ఎంతసేపు అని అడుగుతున్నావా? సమీని మేనేజ్ చేసి రావాలి కదా హర్ష! అంటుంది సిరి. దాన్ని మేనేజ్ చేయడం కూడా ఒక లెక్క అంటాడు హర్ష. హర్ష నెత్తి మీద ఒక్కటి పీకుతుంది. సమీ ఆ దెబ్బకు చుక్కలు కనబడి ఎవరా అని చూస్తే సమీర. ఎదురుగా కోపంగా చూస్తూ నిలబడి ఉంటుంది. సమీ కోపం చూసి హర్షకి పై ప్రాణాలు పైనే పోయాయి. సిరి గుటికలు మింగుతూ సమీర వంకే పిచ్చి చూపులు చూస్తుంది. హర్ష సమీ చేతులు పట్టుకొని సమీ సారీయే నీకు చెప్పలేదు తప్పైపోయిందే వదిలేయవే అంటూ ఉంటాడు. సమీ మౌనంగా అంతే నిలబడి ఉంటుంది. హర్ష తన్ని కుర్చీలో కూర్చోబెట్టి పక్కన కూర్చుని గడ్డం పట్టుకొని మా మంచి సమీవి కదూ ప్లీజే ప్లీజ్ అని బతిమలాడతాడు. కాసేపటికి కూల్ అయి నవ్వుతుంది.
హమ్మయ్య! నా సమీ నవ్వితే పట్టపగలే వెన్నెల విరిసినట్టుంటుంది అంటాడు హర్ష. ఒరేయ్! ఈ కాకరకాయ కబుర్లు అక్కడ చెప్పు నాకు కాదు అంటుంది సిరిని చూపిస్తూ. అంతేలేవే! అదే మాటలు ఆర్యన్ చెప్తే మాత్రం తెగ ఇదైపోతావు. నేను చెప్తే అలాగే అంటావు. ఏడ్చావులే ఎదవ అంటుంది సమీ. ఒసేయ్ నా పరువు తీయకే అంటాడు హర్ష. అది సరే ఇంతకీ ఎప్పుడు ప్రపోజ్ చేశావు? నిన్న. అబ్బో! ప్రపోజ్ చేసిన ఒక్క రోజుకి ఒకరిని చూడకుండా ఒకళ్ళు ఉండలేకపోతున్నారన్నమాట అంటుంది సమీ. సమీ ప్లీజ్ మా విషయం నువ్వే అన్నయ్యకి చెప్పి ఒప్పించాలి. అన్నయ్య ఒప్పుకుంటే చాలు ఇంట్లో అందరూ ఒప్పుకున్నట్లే అంటుంది సిరి. ఒప్పిస్తే నాకేంటి అంటుంది సమీ. ఒసేయ్ రేపు మా పిల్లలకి నీ పేరు పెట్టుకోనులేవే అంటుంది. ఒరేయ్ అదే అదే బంగారం నీ పేరే పెట్టుకుంటా అంటున్నా అంటాడు వెర్రి నవ్వొకటి నవ్వి హర్ష. సిరి హర్షని సీరియస్‌గా చూసి మా మంచి వదినవు కదూ ప్లీజ్ ప్లీజ్ అంటుంది సిరి. సరే వాడి కోసం కాదు నీ మొహం చూసి ఒప్పుకుంటున్నా. వాడు యూఎస్ నుండి వచ్చేలోపు సెట్ చేస్తాలే అంటుంది సమీ. హర్ష ఆనందంగా సమీని హగ్ చేసుకుంటాడు. ఛీ వదులురా ఇడియట్ అంటుంది సమీ. ఎందుకే అంటాడు హర్ష. సమీ సీరియస్‌గా చూడ్డంతో సైలెంట్ అవుతాడు. అందరూ కలిసి ఐస్ క్రీమ్ లాగిస్తారు. సమీ ఇంటికి రావే అంటాడు హర్ష. ఎందుకురా అంటుంది సమీ. చిన్నప్పటి నుండి 6 నెలలు ఎప్పుడూ నిన్ను వదిలేసి ఉండలేదు కదే. ఐ మిస్ యూ ఎలాట్. నేను వెళ్ళేదాకా ఉండవే ప్లీజ్ అంటాడు హర్ష. రేయ్ పొరపాటున సిరితో చెప్పాల్సిన మాటలు నాతో చెప్తున్నట్టున్నావు. సమీ ప్రేమ లేకపోయినా బతకగలను కానీ నా స్నేహానికి దూరంగా నేను బ్రతకలేనే. నీకోసం నా ప్రాణాలను ఇవ్వాల్సి వచ్చిన నిమిషం కూడా ఆలోచించను. సిరి నీకు ముందే చెప్తున్నా. నాకు నా సమీ తర్వాతే నువ్వు అంటాడు హర్ష. సమీ నాకు తెలుసురా అంటుంది ఆనందం బాధ కలగలిపిన గొంతుతో. నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏమైనా చేస్తారు. నాకెటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతుంది సిరి. సాగర్ ఒప్పుకోడేమోరా నేను రావడానికి అంటుంది సమీ. అబ్బా ఆర్యన్ని కూడా ఇక్కడికే రమ్మను అంటాడు హర్ష. ఏమో ఏమంటాడో అంటుంది సమీ. నువ్వు సిరి సిద్ధు నేను అందరం ఎంజాయ్ చేద్దాం. సిద్ధు అన్నయ్య వస్తాడా ఆర్యన్ అన్నయ్యను వదిలేసి అంటుంది సిరి. ఉండు ఇప్పుడే అడుగుతా అని కాల్ చేస్తాడు. స్పీకర్ పెడతాడు. హలో బావా బావా చెప్పరా నేను అమెరికా వెళ్ళే టైం దగ్గరకు వచ్చిందిరా. ఈ 4 రోజులు నువ్వు నాతో ఉండాలి. తప్పకుండా బావా అంటాడు సిద్ధు. అయితే సాయంత్రం ఇంటికొచ్చేయ్. నేను వెళ్ళిందాకా మా ఇంట్లోనే. సరే అని పెట్టేస్తాడు. అబ్బో బావా బావమరుదులు మంచి అండర్‌స్టాండింగ్‌లో ఉన్నట్టున్నారే అంటుంది సమీర. మరేమనుకున్నావు? నా సైడ్ ఓకే. ఇక సిరిని, ఆర్యన్ని నువ్వే చూసుకో. సరే సరే ఏదో ఒకటి చేస్తాలే. ముందైతే ఆఫీస్‌కి వెళ్ళని అంటుంది సమీ. సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంలో సిద్ధు, సమీర సిరి దగ్గరికి వస్తారు. సిద్ధు హర్ష ప్రోగ్రామ్ చెప్పాడుగా ఏం చేద్దాం? మీ అన్నయ్య ఏమంటాడో అంటుంది సమీ. ముందైతే మనం వెళ్ళిపోదాం. నువ్వొస్తే అన్నయ్య ఆటోమేటిక్‌గా వచ్చేస్తాడు అంటాడు సిద్ధు. అంతేనంటావా? పోనీ ఫోన్ చేసి చెప్దామా? అసలేమంటాడో? అంటుంది సమీ. సమీ సమీ చెప్తే అన్నయ్య ఖచ్చితంగా నో అంటాడు. ముందు పద ఇంటికి. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పి వెళ్దాం. సిద్ధు అన్నయ్య అమ్మని పటాయించే డ్యూటీ నీదే అంటుంది సిరి. ఓకే అని ఇంటికి బయలుదేరతారు. మామ్ మామ్ ఏంట్రా అంటుంది. నేను ఒక 4 రోజులు హర్ష వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటున్నా అమ్మా. ఎందుకురా అక్కడుండడం? కావాలంటే కలిసొచ్చేయ్. అది కాదమ్మా. తను అమెరికా వెళ్తున్నాడు. 6 నెలల్లో సంవత్సరమో పడుతుంది రావడానికి. అందుకే. ప్లీజ్ అమ్మా. నేను, వదిన, సంజు, సిరి వెళ్తాం. నువ్వు వెళ్ళేదే కాక వాళ్ళని కూడానా? అంటున్నారు మంజుల గారు. అవునమ్మా. మేమందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము కదా. ఒకచోట కలిసి ఎంజాయ్ చేద్దామని అంటాడు సిద్ధు. అప్పుడు మీరంతా వెళ్ళడం ఎందుకు? హర్షనే ఇక్కడికి రమ్మను అంటుంది మంజుల. పాపం వాళ్ళ అమ్మా నాన్నని కూడా మిస్ అవుతాడు కదా అమ్మా. నేను మాటిచ్చానమ్మా అంటాడు భుజాల చుట్టూ చేతులు వేసి సిద్ధు. సరే కాని ఆర్యన్ అంటుంది మంజుల. అది మేం చూసుకుంటాం. అందరూ కలిసి సమీ వాళ్ళింటికి వెళ్తారు. సిద్ధు హర్ష వాళ్ళింటికి వెళ్తాడు. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటే సమీ మాటి మాటికి ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓసేయ్ నిన్ను అనవసరంగా తీసుకొచ్చినట్టుంది. దీన్ని ఆర్యన్ దగ్గరికి పంపించేస్తేనే బెటర్ అంటాడు హర్ష.
ఒరేయ్ హర్ష, ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా బాబు. ఒక్క పూట కూడా ఉండలేవానే? సాగరు వచ్చే టైమైంది. చెప్పకుండా వచ్చానని ఏమంటారో ఏమో అంటుంది సమి. బాబీ, నువ్వు బాయికి భయపెట్టడం ఏంటి? బాయే నీకు భయపడతాడైతే అంటాడు సిద్ధు. సిద్ధు, నువ్వు నిజం చెప్పు. అందర్నీ భయపెట్టడమే కాని ఆయన భయపడతారా? బాబీ, నువ్వు చెప్పిందైతే నిజమే. కానీ బాయ్ నీ ఒక్కదానికే భయపడతాడు. నేను చూసా కదా అంటాడు సిద్ధు. సమీర మనసులో ఏంటో ఎవ్వరికీ నచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఏమంటారో అని నా టెన్షన్ ఎవ్వరికీ పట్టట్లేదు. ఈ హర్షగాడి కోసం నేను ఉండక తప్పట్లేదు అనుకుంటుంది. అందరూ డిన్నర్ చేస్తుంటే సమీ ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటుంది. సమీ, ఏంటా తినడం? సరిగ్గా తిను అంటుంది కవిత. ఇక తప్పక ఏదో తిన్నాను అనిపించి కొంచెం తిని తన రూంలోకి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. ఆర్యన్ ఇంటికి వస్తాడు. హాల్లో సోఫాలో కూర్చుంటాడు. మంజుల ఆర్యన్ రాగానే మంచినీళ్లు తెచ్చిస్తుంది. అవి తాగి, మామ్, ఇల్లెందుకు ఇంత సైలెంట్గా ఉంది? ఏమయ్యారు వీళ్ళంతా అని అడుగుతాడు. సమీరా వాళ్ళింటికి వెళ్లారు. హర్ష వెళ్తున్నాడు కదా, ఈ 2-3 రోజులు అక్కడే ఉంటారట అంటుంది మంజుల. మరి జాను? తను కూడా వెళ్ళింది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతా అన్నారు మంజుల. సరే అమ్మా అని రూంలోకి వెళ్తాడు. ఆర్యన్కి పిచ్చ కోపం వస్తుంది. అందరూ తనకి చెప్పకుండా వెళ్ళినందుకు. అందులో సమీ చెప్పలేదని ఇంకా కోపం ఎక్కువవుతుంది. దీనికి నేను బాగా అలుసైపోయా. వెళ్ళిందిగా, ఉండని, నేను ఫోన్ కూడా చేయను అని ఫ్రెష్ అయి భోజనం చేసి పడుకుంటాడు. ఆర్యన్ ఎంతసేపు అటూ ఇటూ దొర్లినా నిద్ర రాదు. రాక్షసి, బాగా అలవాటైపోయింది, ఇక నిద్ర ఎలా వస్తుంది అని తన్నుకొని ఎప్పటికో పడుకుంటాడు. సమీ ఆర్యన్ వస్తాడేమో అని వెయిట్ చేసి చేసి రాక కనీసం ఫోన్ కూడా చేయకపోయేసరికి బాధపడుతూ పడుకొని నిద్రపోతుంది. ఆర్యన్ ప్రొద్దుటే లేచి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సమీ లేటుగా లేస్తుంది. లేచిన వెంటనే ఫోన్ చూస్తుంది. ఆర్యన్ కాల్ చేశాడేమో అని. కానీ ఆర్యన్ కాల్ చేయడు. సమీ తనే ఆర్యన్కి కాల్ చేస్తుంది. ఆర్యన్ చూసి కూడా లిఫ్ట్ చేయడు. సమీ ఎన్నిసార్లు చేసినా నో రెస్పాన్స్. సమీకి ఆర్యన్ అలా చేసేసరికి బాగా ఉక్రోషం వస్తుంది. మాట్లాడకపోతే పోనీ, నేను కూడా మాట్లాడను అని ఫ్రెష్ అయి కిందికి వస్తుంది. టిఫిన్స్ అయ్యాక అందరూ కలిసి బయటికి వెళ్తారు. సరదాగా తిరిగి మధ్యాహ్నం లంచ్కి రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే ఆర్యన్ మీటింగ్ అయిపోయి వస్తూ ఉంటాడు. హరి, సమీ వాళ్ళని చూసి సార్, మేడం అంటాడు. ఆర్యన్ తల తిప్పితే సమీర, హర్ష, సంజు, సిద్ధు, సిరి కనిపిస్తారు. సమీ ఆర్యన్ వైపు చూస్తుంటే సీరియస్గా మొహం తిప్పేసుకుంటాడు. ఆర్యన్ అలా చేసేసరికి సమీ మనసు చివుక్కుమంటుంది. సిద్ధు ఆర్యన్ దగ్గరికి వెళ్ళి, బాయ్ రండి, మీరు కూడా మాతో కలిసి లంచ్ చేద్దురు అని పిలుస్తాడు. నాకు చెప్పకుండా మీరు చేసుకున్న ప్లాన్ కదా, ఇంక నేనెందుకు అని కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు. సమీ ఇంకా అక్కడ ఉండలేక, మీరు తినండి, నాకు తలనొప్పిగా ఉందని అక్కడి నుండి ఎవరు పిలిచినా వినకుండా వెళ్ళిపోతుంది. వెళ్తున్న సమీ కళ్ళు తనకు తెలియకుండానే వర్షిస్తున్నాయి. హరి చూసి సార్, మేడం ఏడుస్తూ వెళ్లారు. ఆ మాట వినగానే ఆర్యన్కి కూడా మనసంతా బాధగా అయిపోతుంది. కానీ కోపం డామినేట్ చేయడంతో సైలెంట్గా, హరి, మీ మేడంని జాగ్రత్తగా దింపేసిరా. మరి మీరు సార్? నువ్వు వెళ్ళు హరి అంటాడు ఆర్యన్. హరి సమీ ముందు కారాపి, రండి మేడం, నేను దింపుతాను అంటాడు. ఏం అవసరం లేదు అంటుంది కోపంగా సమీ. ఆర్యన్ అక్కడికి వచ్చి, హరి, మీ మేడంని సైలెంట్గా కారు ఎక్కమను. నా కోపం వస్తే ఇది రోడ్ అని కూడా చూడను అంటాడు కోపంగా. సమీ ఆర్యన్ కోపానికి జడిసి కారు ఎక్కుతుంది. హరి కారు తీస్తాడు. సిద్ధు అన్నయ్య, ఆర్యన్ అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఎలా అంటుంది సిరి. అవును అవును బావా, కనీసం సమీర వైపు కూడా చూడలేదంటేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో. నాకు చాలా భయమేస్తుంది అంటుంది సంజు. సారీ, ఇదంతా నా వల్లే. సమీ ఎంత బాధపడిందో నేను వెళ్ళి ఆర్యన్కి సారీ చెప్తా అంటాడు హర్ష. ఊరుకో, ఇంత కోపంలో మనం ఇంకోసారి ఎదురుపడితే మన పని అవుట్ అంటుంది సిరి. మరేం చేద్దాం? ఎలా కూల్ అవుతాడు బావా అంటాడు హర్ష. మీరేం టెన్షన్ పడద్దు, అన్నయ్య ఈజీగా కూల్ అవుతాడు, వదిన వెళ్తే చాలు అంటాడు సిద్ధు. ఇప్పుడు ఎదురుపడితేనే మాట్లాడలేదు, ఇంకెలా? అసలు ఈ టైంలో వెళ్తే సమీని ఏం చేస్తాడో ఏంటో అంటుంది సిరి. సిరి, అన్నయ్య ఎలా కనిపిస్తున్నాడు? వదిన కానీ మనం కానీ బాధపడితే అస్సలు చూడలేడు. కాకపోతే కోపం తగ్గేదాకా మనతో మాట్లాడ్డంతే. మనం భయంతో అన్నయ్యని
మాట్లాడించాం అంతే. కానీ నాకు నమ్మకం ఉంది. బాబీ చిటికెలో బాయ్ కోపం పోగొడుతుంది. ఏం కాదు. అన్నయ్య సంగతి నాకు బాగా తెలుసు అంటాడు సిద్ధు. సరే బెట్. నేను వదిన పార్టీ. వదిన చేస్తుంది అంటాడు సిద్ధు. నేను కూడా అంటాడు హర్ష. సిరి, సంజు సమీ వల్ల కాదు అని బెట్ కడతారు. సమీ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ పడుకొని అలాగే నిద్రపోతుంది. ఆర్యన్ కూడా మనసు చికాకుగా ఉండి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.